ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా నిలుస్తున్నామో ఆ టైంలో మనకి ఎక్కువ శోధనలు వస్తూ ఉంటాయి. మరి యాత్రికుని ప్రయాణము అని మరి చూసినట్లయితే అదొక బుక్, అది అలాగే మూవీ కూడా తీయబడింది. మరి అందులో చూసినట్లయితే ఆ యాత్రికుడు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తనకి వ్యానిటీ ఫేర్స్ అన్నమాట, అంటే ఒక వ్యర్థ సంతలు చాలా ఎదురవుతూ ఉంటాయి. మరి మీరు ఆ బుక్ చదివారా అండి ఎప్పుడైనా, లేకపోతే ఆ మూవీ చూసారా? చూడండి, లేదంటే ఆ బుక్ అవైలబుల్ ఉంటుంది, చదవండి, చాలా బాగుంటుంది. ఏంటంటే ఆ యాత్రికుడు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అనేకమైన వ్యానిటీ ఫేర్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట, వ్యర్థ సంతలు. అయితే డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అతన్ని. మరి అతను ఎప్పుడైతే దేవుని నడుస్తూ ప్రయాణిస్తూ ఉన్నాడో, దేవుని యొక్క మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడో, అనేకమైన వ్యర్థ సంతలు, వ్యానిటీ ఫేర్స్ అనేవి అతనికి ఎదురవుతుంటాయి. మన జీవితంలో కూడా దెర్ ఆర్ సో మెనీ డోర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. మరి మనము కూడా ఇటువంటి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో మరి ఎక్కువగా మనము వాటిని ఎదుర్కొంటూ ఉంటాము. అయితే మనము దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు అండి, మన పక్కనే చాలా ద్వారాలు, అంటే డిస్ట్రాక్షన్ ఆఫ్ డోర్స్, అవి మనకి బాగా కనబడుతూ ఉంటాయి. మనల్ని డిస్ట్రాక్ట్ చేయాలని సాతానుడు అవి ఉంచుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో వాటిని మనం దాటాలి, వాటిని మనం ఓవర్కమ్ చేయాలి. మరి డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు మరి చాలామంది ఏమైపోతున్నారంటే ఆ డిస్ట్రాక్షన్కి, ఆ యొక్క టెంప్టేషన్కి వారు లోనైపోతూ ఉన్నారు. మరి మనం ఏం చేయాలి అంటే వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే మరి మనము ఒక 2 విషయాలు అయితే ఈరోజు మేము ముందుంచాలనుకుంటున్నాను. రెండు విషయాలు. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాలు ఉన్నాయి. ఆత్మఫలాల్లో చూసినట్లయితే చివరిది ఆశానిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. మేబీ మీరు అనుకోవచ్చు, ఈజీగా చెప్పేస్తారండి, మీకేమి చాలా ఈజీగా చెప్పేస్తారు, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటే మనం ఖచ్చితంగా వీటిని ఓవర్కమ్ చేయగలమని. అయితే అది అంత ఈజీ పనేమి కాదు. నిజం చెప్పాలంటే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండడం అంత ఈజీ అయితే కాదు. కాకపోతే వాటిని మనం ట్రై చేయాలి కదా. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రై చేద్దాం, వాటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి ఏదైనా శోధన, డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు మనము నో చెప్పడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నో చెప్పడం నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది మనలో బిల్డప్ అవుతుంది ఖచ్చితంగా. అయితే మరి ఇదివరకులో చూసినట్లయితే మొబైల్ ఫోన్స్ బాగా రిచ్ పర్సన్స్కే ఉండే మొబైల్ ఫోన్స్, అంటే జస్ట్ ల్యాండ్లైన్ ఫోన్స్ అవి కూడా అప్పట్లో. మరి ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలోకి కూడా ఒక మొబైల్ ఫోన్ వచ్చేసింది. మరి ఈ మొబైల్ ఫోన్ అనేది దేవునికి మనకి ఒక అడ్డుగోడగా నిలుస్తుందండి. నిజంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది దేవునికి మనకి అడ్డుగోడగా నిలుస్తుంది. మనము ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, వాక్యం చదువుకోలేకపోతున్నాము. ఎందుకు? మనం టైం స్పెండ్ చేస్తున్నాం మొబైల్లో, అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. కానీ ప్రార్థన, వాక్య ధ్యానము ఏమైపోతుంది? టైం తినేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ అనేది టైంని కన్జ్యూమ్ చేస్తుంది. మనము ఈ యొక్క మొబైల్ ఫోన్ని వాడడం మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించాలి. మరి వాటిని ఈ యొక్క సాతానుడు ఈ యొక్క ఎరాలో, ఈ యొక్క ఏమంటారు, ఈ టైంలో ఎక్కువగా ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది ఒక డిస్ట్రాక్షన్గా ప్రతి ఒక్కరికి, నేను యూత్ గురించి చెప్పట్లేదు, లేకపోతే యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్లో ఉన్నవారని చెప్పట్లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది ఒక డిస్ట్రాక్షన్గానే మారింది. సో దాన్ని మనం ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది. మనము మొబైల్ ఫోన్ యూజ్ చేయడం తగ్గించాలి. వీ షుడ్ సే నో టు ద మొబైల్ ఫోన్స్. మరి సిన్ అంతా ఒక చేతిలో, అరచేతిలో ఒక నరకంలా కనబడుతుంది కదా, మొత్తం అంతా వచ్చేసింది కదా లోకం అంతా. మరి వీ షుడ్ సే నో టు ఫోన్స్. అండ్ అలాగే ఇంకా కొన్ని చాలా విషయాలు ఉన్నాయి. మనకు తెలుసు కదా మన బలహీనతలు ఏంటో, వాటికి మనం నో చెప్పడం మనము ప్రారంభించాలి. ఎప్పుడైతే మనం నో చెప్తామో, ఎప్పుడైతే మనం నో చెప్పడం స్టార్ట్ చేస్తామో, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా మనలో బిల్డప్ అవుతుంది. మనము ప్రయత్నిస్తున్నాం కదండి, మనం నో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, నో చెప్తున్నాము అంటే దేవుడు ఆయనకి శక్తినిస్తాడు. నా ప్రయత్నాన్ని చూస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు
ఈ యొక్క పాపమును అధిగమించడానికి, ఓవర్కమ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది. కాబట్టి నా శక్తిని నేను అనుగ్రహిస్తానని దేవుడు ఆయన యొక్క శక్తిని అనుగ్రహిస్తాడు. సో మొట్టమొదటిగా సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం కలిగి ఉండాలి. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మన యొక్క హృదయమునకు మనము ఒక బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలి. సెట్ బౌండరీస్ టు యువర్ హార్ట్. మరి ఒక వాక్యం ఉంటుంది సామెతలు చూసినట్లయితే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూసినట్లయితే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ప్రాకారము లేని ఒక పట్టణము లేకపోతే ఒక పురముతో ఒక మనసును పోల్చారంట. చూడండి, ఒక ప్రాకారం, ఒక బౌండరీస్ లేని ఒక పురము ఏమవుతుంది? శత్రువుల చేత కొట్టబడుతుంది. శత్రువులు అటాక్ చేస్తూ ఉంటారు అస్తమాట్లు, ఎందుకు? ప్రాకారం లేదు కాబట్టి. అండ్ అలాగే నీ యొక్క మనసుకు కూడా కొన్ని బౌండరీస్ అనేది నువ్వు పెట్టుకోకపోతే, బౌండరీ అనేది నువ్వు నీ యొక్క మనసుకు లేకపోతే, సాతాను నిన్ను ఏదో ఒక రకంగా పడేయాలని చూస్తూనే ఉంటాడు నా ప్రియ సహోదరుడా. కాబట్టి సెట్ బౌండరీస్ టు యువర్ హార్ట్. నీ యొక్క మనసునకు కొన్ని బౌండరీస్ అనేవి పెట్టుకుందాం. ఎప్పుడైతే మనం బౌండరీస్ అనేవి సెట్ చేసుకుంటామో, మనకు తెలుసు కదా మన బలహీనతలు ఏంటో తెలుసు. మనం ఎవరితో మాట్లాడుతుంటే మనం బలహీనలు అవుతున్నామో, ఎవరితో ఉంటుంటే మనం బలహీనులుగా మారుతున్నామో, ఏ మార్గంలో వెళ్తుంటే మనం బలహీనులం అవుతున్నామో, లేకపోతే ఎటువంటి ఆలోచనలు, ఏ వ్యక్తితో మాట్లాడుతుంటే మనం బలహీనలం అవుతున్నామో, మనము కొన్ని బౌండరీస్ సెట్ చేసుకుందాం. ఎంతవరకు అయితే అంతవరకు. ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో చాలా డిస్ట్రాక్షన్స్ని మనము ఓవర్కమ్ చేయగలం. సాతాను పెట్టే ప్రతి ఒక్క టెంప్టేషన్ని కూడా మనము ఓవర్కమ్ చేయగలం, వాటిని అధిగమించగలం. అటువంటి శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నా మనసులో ఉంచిన మాట, ఈ 2 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాము. మరి ఎలాగైతే యాత్రికుని ప్రయాణములో ఆ యొక్క యాత్రికుడు ఎలాగైతే వ్యానిటీ ఫేర్స్ని ఎదుర్కొంటున్నాడో, మన యొక్క జీవితంలో కూడా మనము చాలా డోర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అనేవి మన ముందు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనము అధిగమించాలంటే ఈ 2 ముఖ్యంగా మనం కలిగి ఉండాలి. అండ్ అలాగే దేవుని యొక్క సహాయాన్ని కూడా మనం పొందుకోవాలి. ఈ రెండిటితో పాటు దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేం కదండి. ఆయన అడుగుదాం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన యొక్క శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు ఉంచినట్లయితే. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసయ్యానికే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు వందనాలు ప్రభువా. మా యొక్క హృదయాలను ప్రభువా మేము తండ్రి యేసయ్య అధిగమించుకోవడానికి, మేము తండ్రి యేసయ్య మా హృదయంలో ప్రభువా వచ్చే తలంపులను ప్రభువా మేము తండ్రి జయించడానికి నీ యొక్క శక్తిని దయచేయండి. యొక్క వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని నీవే దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వారిని భద్రపరచండి తండ్రి. నీ సహాయమును ప్రభా అందించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యెహోవా రాఫా నీ యొక్క స్వస్థతను మీరే అనుగ్రహించమని అడుగుచు. ఈ యొక్క వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.